ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్ములను బలపరచునుగాక. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, దీవెనకరంగా మార్చబడునుగాక. ఈరోజు ఈ చక్కటి వాగ్దానాన్ని మనం అందరం కూడా చూసుకుందాం రండి. దేవుని యొక్క వాక్యములో నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఈరోజు ఈ ఉదయ కాలంలో మనందరితో మాట్లాడుతూ ఉంది. దేవుడే స్వయముగా తానే మనతో, మన కుటుంబాలతో, మన సంఘాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చెట్టునకు మంచు ఎలాగైతే ఉంటుందో నేను మీకు అలా ఉంటాను, మీ కుటుంబాలకు నేను అలాగ మంచు వలె నేను మిమ్మలను కప్పి ఉంటానని ప్రభు చెప్తున్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానని ప్రభు చెప్తున్నాడు. ఆయన కృప నీకు అలా తోడుగా ఉండబోతుంది. నీవు చేస్తున్న పనికి, నువ్వు వెళ్తున్న ప్రయాణాలకి, నువ్వు దేని మీద అయితే నువ్వు వెళ్తున్నావు, నీ వాహనానికి, ప్రతి విషయం నువ్వు వేసే అడుగు, ప్రతి అడుగునకు ఆయన కృప చెట్టునకు మంచు ఉన్నట్లుగా నీకు నీ కుటుంబానికి ఉండబోతుంది. మంచి ఆరోగ్యము ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. స్వస్థత జరగబోతూ ఉంది. దేవుని యొక్క కార్యము మీ పట్ల నూతనముగా మార్చబడబోతూ ఉంది. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానని ప్రభు ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభు దీవించాలని నేను ఒక సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మీరు ఏదైతే పని ప్రారంభిస్తున్నారో ఆ పనంతట్లో దేవుడే మీకు తోడుగా ఉండి చెట్టునకు మంచు ఉన్నట్లుగా మీకు ప్రభు తోడుగా ఉండి ఆ కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. మీరు ఏ కార్యమైతే చేయాలని తలపెడుతూ ఉన్నారో, మీరు తలబెడుతూ ఉన్నారో, ప్రారంభిస్తూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, ఆ ప్రయాసంతా ప్రభు చూసి మీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి కుటుంబం మీద మీ కృప ఆవరించబడి ఉండునుగాక. వారు వెళ్తున్న ప్రయాణాల మీద నీ కృప ఉండునుగాక. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ నీ హస్తము నీ బిడ్డలకు తోడై ఉండి నడిపించాలని, బలపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు వెళ్ళే ప్రతి స్థలమందు ప్రభువా నీ కృపను తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, సహాయం చేయమని ఉదయకాలములో ప్రార్థనతో మేమందరం ప్రారంభిస్తూ ఉండగా మీరే తండ్రి సహాయం చేసి నడిపించి బలపరచమని మా బిడ్డలందరినీ మీ చేతులకి సమర్పిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభు దీవించాలని, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కింగ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా సమయానికి జరగబోతూ ఉన్నాయి కనుక ప్రతి ఆరాధనలో దేవుని యొక్క వాక్యాలు, మంచి ఆరాధన, స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కనుక మీరు రండి, మీతో పాటుగా మీ కుటుంబాన్ని తీసుకురండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.